హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మూస్ కిచెన్. ఈరోజు గర్జలు అనేది ఎలా చేయాలో చూద్దాము. వీటిని తెలంగాణలో గర్జలు అంటారు, ఆంధ్రాలో కజ్జికాయలు అంటారు కదా, అవే అండి. దీనికోసం అయితే ముందుగా 1 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, కొద్దిగంత ఉప్పు, దాంట్లోనే కొద్దిగంత నూనె వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు రవ్వ మిశ్రమం అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని పూరి పిండిలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే పిండి కలుపుకోవాలి. కలుపుకొని దానిపైన అంటే దాన్ని కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కాజు బాదం అనేది ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. దాంట్లోనే కొద్దిగంత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు కొబ్బరి పొడి, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే షుగర్ వేసుకోవాలి. నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది కాబట్టి బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నా, మీరు నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు. దాంట్లోనే కొద్దిగంత ఇలాచీ పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, దాన్ని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట పైన సేమ్ మన చిన్న బాల్ లాగా తీసుకొని దాంతోనే పూరీలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అంటే ఇట్లా మనం చేత్తో అయినా చేయొచ్చు, లేకపోతే ఇట్లా గర్జల పీట ఉంటుంది దాంతో అయినా చేయొచ్చు. నేను దీంతో చేస్తున్నాను కాబట్టి మీకు ఇదే చూపిస్తున్నాను. దాంతో 1 స్పూన్ దాంట్లోకి పట్టే అంతగా మనం వేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రాస్ అనేది తీసేసుకోవాలి. సేమ్ మిగతావి కూడా అలానే చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం పూరీ చేసి ఆ స్పూన్తోనే కటింగ్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో దీంతోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అది చేసుకొని డీప్ ఫ్రైలో వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గర్జలు రెడీ. ఇవి 15 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.